గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో అన్నపూర్ణ మెస్ అయితే కవర్ చేయబోతున్నాము. అన్నపూర్ణ మెస్ వీళ్ళు కొత్తగా నాన్ వెజ్ వంటకాలు అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్ని రోజులు వెజ్ అయితే అందిస్తున్నారు. ఇప్పుడు వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా మంచి హోమ్ మేడ్ ఫీల్తో ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. 3 days అయితే అవుతుంది. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, వాటి కాస్ట్లు ఎట్లా ఉన్నాయి, కస్టమర్స్ మాటల్లో సో నేను తిని రివ్యూ ఎలా ఉందో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేశాను గైస్. లొకేషన్ వచ్చేసి మనకు అన్నపూర్ణ మెస్ కరెక్ట్గా చిత్తూరు మిట్టూరు ఏరియాలో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో పదండి లోపలికి వెళ్ళి ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ యాడ్ చేస్తారో చూసేద్దాము. సో గైస్ కింద వచ్చేసి వెజ్ సెక్షన్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. పైన నాన్ వెజ్ ఉంటుంది అనమాట. నాన్ వెజ్ తినాలనుకుని పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేస్తాము. జనాలు చూడండి మీరే, సందే లేరనమాట. టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో అస్సలు ఖాళీ లేదు. సో మనకు సెటప్ కూడా ఒక హోమ్ సెటప్ అనిపిస్తుంది అనమాట. ఒక ఇల్లు లాగా ట్రెడిషనల్గా ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే చూపించాయండి. చికెన్ లేని ఉన్నాయి, మటన్ లేని ఉన్నాయి, ఫిష్ లేని ఉన్నాయి. అలా వచ్చి చికెన్ రోస్ట్, ఓకే చికెన్ రోస్ట్, చికెన్ కర్రీ, లాలీపాప్ ప్లస్ కబాబ్. ఓకే ఇది వచ్చి మటన్ ఐటమ్స్, మటన్ రోస్ట్, ఓకే మటన్ రోస్టా, బోటీ కర్రీ, ఓకే తలకూర, ఓకే నెక్స్ట్ ಒಂದು ఫిష్ ఐటమ్స్, ఫిష్ గ్రేవీ, ఫ్రాన్స్ ఫ్రై, ఓకే ఫిష్ తవా ఫ్రై. ఇది వచ్చి పెన్ యూస్ చేస్తామండి, ఆయిల్ ఏమో. ఓకే సో ప్రజెంట్ అయితే మన దగ్గర ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇవే మెయింటైన్ చేస్తారు. అవునండి. సో నాన్ వెజ్ లో అయితే అవునండి. వెజ్ లో ఏమేమి ఉన్నాయినా? వెజ్ పప్పు, ఓకే పప్పు, సాంబార్, రోజు ఒక్కొక్క సాంబార్ వస్తుందండి. ఓకే రసం, ముల్లంగి సాంబారా? అవునండి. ఓకే రసం, కర్రీస్. ఓకే కర్రీస్ కూడా ఇదే ఒక రోజు ఒకటి బగే కర్రీస్ కూడా ఒక రోజు మారుతా ఉంటుంది. ఓకే ఈ రోజు అరటికాయ కర్రీస్, ఓకే గోగాకు చట్నీ. ఈ రోజు స్వీట్ వచ్చి కేసరి ఉంది. అవును అది కూడా మారుతూ ఉంటుంది. ఈ రోజు ఒక స్వీట్ మారుతూ ఉంటుంది అండి. మంది వచ్చి ఫేమస్ వచ్చి మనం ఓన్గా తయారు చేసుకునే పప్పుల పొడి, ప్యూర్ ఘీ. అవునండి. ఓకే స్వచ్ఛమైన నెయ్యి ఇది. ఓకే నెక్స్ట్ వచ్చి ఇది మనము గోగాకు ఊరగాయ. ఓకే గోగాకు ఊరగాయ. ఓకే ఇది మనం ఓన్గా. సో ఇది వచ్చేసి మన దగ్గర స్పెషల్ ఐటమ్స్. అవునండి. వెజ్ లో. ఓకే సో వెజ్ లో ఎన్ని ఉన్నాయి, నాన్ వెజ్ లో మీరు చెప్పినవి ఉన్నాయి. అవునండి. ఇప్పుడు చూపించిన వెజ్ నాన్ వెజ్ కర్రీస్ కి వైట్ రైస్ తో పాటు ఏమేమి ఉందా? వైట్ రైస్, రాగి సంగటి. అవునండి. ఓకే వైట్ రైస్ సంగటితో పాటు చికెన్ బిర్యానీ, బాస్మతి రైస్ చికెన్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చి మటన్ బిర్యానీ, చిట్టి ముత్యాల రైస్, జీరక సాంబార్ రైస్. ఓకే ఇది డైలీ ఉంటుందండి. ఓకే సంగటి విత్ వైట్ రైస్ తో పాటు చికెన్ మటన్ బిర్యానీ రెండు ఉంటుంది. సో గైస్ మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లో మెస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఆయన మీ పేరన్నా? నా పేరు దుర్గాప్రసాద్ అండి. ఓకేనా, చిత్తూరు ప్రజలకి మంచి హోమ్ మేడ్ మెస్ అందించాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు మీకు ఆల్రెడీ హోటల్ అనుభవం ఏమన్నా ఉందా, కొత్తగా స్టార్ట్ చేశారా? నాకు 23 సంవత్సరాలుగా హోటల్ అనుభవం ఉన్నదండి. నేను సపరేట్గా వచ్చి ఇప్పుడు 7 సంవత్సరాలుగా రన్ చేస్తా ఉన్నాను. అన్నపూర్ణ మెస్ అనేది బిట్టూరులో ఎంఆర్ ఆఫీస్ కాడ ఉండేది. మేము 7 సంవత్సరాలు అనిపించి మొన్న యానివర్సరీ రోజు పైన థాట్ వచ్చింది, సరే కింద వెజ్ పైన నాన్ వెజ్ సపరేట్గా చేస్తామనేసి. అందువల్ల కింద ప్యూర్ వెజిటేరియన్, మెద్ద పైన నాన్ వెజిటేరియన్ చేస్తాము. నాన్ వెజ్లో వచ్చి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ రెండు ఉంటుంది. మీల్స్, సంగటి, నెక్స్ట్ ఫ్రై ఐటమ్స్ వచ్చి మటను, చికెను, బోటి, తలకూర, ఫిష్ కర్రీ, ఫిష్ తవా ఫ్రై, ఫ్రాన్స్, రొయ్యలు వేపుడు. ఇవి మా దగ్గర చాలా హోమ్ మేడ్గా ఉంటుందండి. హోమ్ మేడ్గా చేస్తాము. మసాలా అంతా మేమే రుబ్బుకొని వస్తాము. ఏది మసాలా ప్యాకెట్ అన్నీ యూస్ చేయము. ఓన్ మేడ్ మాది మసాలా అంతా. ఓకే ఆ వంటకాల్లో వాడే ప్రతి మసాలా మీరు హోమ్ మేడ్గా చేసుకొని వస్తా ఉంటారు. అవునండి. అంటే మీకు ఆల్రెడీ వెజ్ హోటల్ అన్నపూర్ణ మెస్ రన్ అవుతానండి, నాన్ వెజ్ కూడా అందించాలని ఆలోచనతో పెట్టారు. అవునండి. ఓకే సో మన మెస్ టైమింగ్స్ మార్నింగ్ 7 to night 10. ఓకే సో అంటే నాన్ వెజ్ మెస్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అండి. ఓకే ఇది నైట్ కూడా ఉంటుంది మెస్? నైట్ కూడా ఉండదండి. ఓకే సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది. అవునండి. ఓకే కరెక్ట్గా మన అడ్రస్ చెప్పాలంటే అన్నపూర్ణ మెస్ అడ్రస్ వచ్చి ఎంఎస్ఆర్ సర్కిల్లో ఎంఆర్ ఆఫీస్ పోయే దావాలండి, మిట్టూరులో. ఓకేనా, మేము కూడా తిని మా ఆడియన్స్కి ఎలా ఉందో మా అభిప్రాయం షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.
పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు సుధాకర్ రెడ్డి, నెల్లూరు. ఓకేనా, మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంటుంది, హైజీనిక్ ఫుడ్ అండి. నేను 5 ఏళ్ళు తింటున్నాను. ఇక్కడ రేట్లు ఎక్కడా లేవు ఇండియాలో నాకు తెలిసి. నేను 20 జిల్లాలు తిరుగుతాను, నేను మార్కెటింగ్లో ఉంటాను. ఇక్కడ ఇంత చీప్గా ఇంత క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం అనేది నేను ఎక్కడా చూడలేదండి. మటన్ బిర్యానీ 450 రూపాయలు ఉంది ఇదే ఊర్లో, ఇక్కడ 240 రూపాయలు. మీల్స్ అనేది 120 ఎక్కడ తక్కువ లేదు, ఇక్కడ 60 రూపాయలకే ఉంది. తక్కువ పైన క్వాలిటీ ఫుడ్ ఇస్తారు చిత్తూరు, ఇది నాకు ఇష్టం. ఓకే, మేము నెల్లూరు వదిలేసి చిత్తూరులో తిరుపతిలో ఇల్లు కట్టుకున్నాం మేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో కూడా తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? పర్వాలేదండి. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ వెజ్ భోజనం చేస్తా ఉన్నా. కొత్తగా ఇప్పుడు నాన్ వెజ్ పెట్టారు, రీజనబుల్ ప్రైస్, టేస్ట్ కూడా బాగుంది. పర్వాలేదండి, రీజనబుల్గా ఉన్న ప్రైస్ కానీ టేస్ట్ కానీ అన్నీ బాగున్నాయి. సో మెయిన్ మీకు ఇక్కడ తింటే ఏం ఫీల్ వస్తుంది అంటే? ఇంట్లో తిన్నట్టే ఫీల్ ఉంది. మాస్టర్ కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది వస్తున్నారు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది, టేస్ట్ ఇంట్లో ఉన్నట్టుంది కాబట్టి పర్వాలేదండి. సో టేస్ట్ అయితే మీరు హోమ్ మేడ్ ఫీల్ ఉంది కాబట్టి రెగ్యులర్గా వస్తాను. అవునండి, నేను గత 2 ఏళ్ళు వస్తారా? అవునండి, వెజ్ గత 2 సంవత్సరాలకి ఇక్కడే భోజనం చేస్తున్నాను. పక్కన ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాను. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి, వర్తబుల్. మనం ఇంట్లో భోజనం చేసినట్టే ఉందండి. టేస్ట్లు కూడా బాగున్నాయండి. ఓకే, ఇప్పుడు కొత్తగా నాన్ వెజ్ పెట్టారు, అది ట్రై చేస్తారు, అది కూడా బాగుంటుంది. అన్నీ ట్రై చేసామండి. మనం ఇంట్లో ఎలాగైతే చేస్తామో అలాగనే ఉందండి. ఆయిల్ కానీ, ఫుడ్ కానీ, నాన్ వెజ్ కానీ అన్ని ఫ్రెష్ ఐటమ్ బాగున్నాయండి. వర్తబుల్గా ఉంది, రీజనబుల్గా, సూపర్గా. ఓకే, థ్యాంక్ యూ. నేను వచ్చేసి మటన్ బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. సో చిట్టుముత్యాలు వేసాను మటన్ నీట్గా అరిటాకులో పెట్టించారు. దానికి నంచుకోవడానికి వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చాను, చిట్టి ప్రాన్స్ అనమాట. సో ట్రెడిషనల్గా అరిటాకులో పెట్టి మనకు అన్నీ వడ్డిచ్చారు బిర్యానీ తీసుకున్నప్పటికీ. సో క్వాంటిటీ వైజ్ అసలు డిసప్పాయింట్ అవరు. సో పట్టుకోగానే అట్లే తునిగిపోయింది అనమాట. చాలా సాఫ్ట్ ఉడికింది, మీరే చూసి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో మటన్ బిర్యానీలోకి చిట్టి ప్రాన్స్, చిట్టి రోజులు తింటుంటే చాలా హోమ్ మేడ్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఇంత టేస్టీ చిట్టి రోజులు నేను ఫస్ట్ టైం తింటున్నానని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. సో చిట్టి ముత్యాల మటన్ బిర్యానీని టేస్ట్ చేస్తాను. చిట్టుముత్యాల రైస్ కాబట్టి రైస్ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. ఆ మటన్ సాఫ్ట్నెస్కి ఆ రైస్ ఉన్న ఫ్లేవర్కి రెండు కలిపి తింటే బాగునాల్సింది, చాలా బాగుంది. సో మటన్ ఒక పీసు, చిట్టి రొయ్యలు ఒక పీసు, రెండు కలిపి ముద్ద పెట్టుకొని తిన్నాము. చాలా బాగుంది రైస్. రొయ్యలు అయితే టాప్ నాచ్, అస్సలు మర్చిపోలేకపోతున్నాను. మంచి హోమ్ మేడ్ ఫీల్ అయితే వస్తుంది. వీడియో అయితే ఎంత గైస్, వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.